మనిషికి సహజంగా ఒక అలవాటు ఉంటుంది. ఒక వ్యక్తి లేదా ఒక విషయం గురించి వెంటనే తొందరపడిపోయి ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. మన అందరం కూడా అంతే. మీకు కూడా అనిపిస్తోంది కదా నిజమే అని? అయితే కామెంట్లో ఇస్తని తెలియచేయండి. అందరిలో లోపాలుంటాయి. కానీ మంచి కూడా ఉంటుంది. లోపాలు తప్పులు తొందరగా కనపడతాయి. కానీ మంచి కనిపించాలంటే మన ఆలోచన ధోరణి, మన పర్స్పెక్టివ్ మారాలి. ఇలాంటి నెగెటివ్ థాట్స్ని తగ్గించుకోవడానికి, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి, రిలేషన్షిప్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయటానికి, పర్ఫెక్ట్గా ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేసి మీ డ్రీమ్ జాబ్లో ల్యాండ్ అవ్వడానికి నేను ఎన్నో ట్రైనింగ్స్, వర్క్షాప్స్, 1-to-1 ఈవెన్ కౌన్సిలింగ్స్ ఇలా వేల మంది తెలుగు వాళ్ళకి చేయడం జరుగుతోంది. మరి మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతున్నా, లేదా ఇలాంటి వాటి మీద మీకు సజెషన్స్ కానీ, ట్రైనింగ్ కానీ, లేకపోతే ఎటువంటి హెల్ప్ అయినా కావాలన్నా కూడా ఇంకెందుకు ఆలస్యం, మరి నన్ను కాంటాక్ట్ చేసేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వబడుతుంది. నా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఎవరిలోనైనా కూడా లోపాలు ఏమున్నాయని వెతకకుండా మంచి ఏముందో చూడటానికి ప్రయత్నిస్తే మన ఆలోచన ధోరణి లేదా మన పర్స్పెక్టివ్ మారినట్లే. ఇది ఎలా అంటే ఈ చిన్న కథ వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక టీచర్ ఉంటాడు. అతను చాలా ఇష్టమైన టీచర్ పిల్లలందరికీ కూడా. చదువుతో పాటు ఎన్నో విషయాలు అతను నేర్పిస్తూ ఉంటాడు. ఒకరోజు పిల్లలతో ఏం చెప్తారంటే, పిల్లలు నేను రేపు మీకు ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను అంటారు. చాలా ఆతృతగా పక్కరోజు ఎగ్జామ్కి వస్తారు. టీచర్ కూడా వస్తాడు. వచ్చి అందరి బెంచెస్ మీద ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలా బోళిచ్చి పెడతాడు. అందరికీ పేపర్స్ ఇవ్వడం అయిన తర్వాత ఆ పేపర్స్ తీసుకొని దాంట్లో ఉన్న వాటికి మీకేమనిపిస్తే అది రాయండి అని చెప్తారు. పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. వాళ్ళందరూ పేపర్ని ఫ్రంట్ వైపుకి తిప్పితే అందరూ ఒక్కసారి షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. ఏంటబ్బా ఏవో క్వశ్చన్స్ అనుకున్నాము, ఏంటో ఒక నల్ల చుక్క ఉంది అని చెప్పి. సరే ఎలాగైనా టీచర్ ఇన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దాని గురించి రాయమన్నారని పిల్లలందరూ రాసేసి పేపర్స్ ఇచ్చేస్తారు. ఎగ్జామ్ అయిపోయాక టీచరు ప్రతి పేపర్ చదవటం ఆరంభిస్తాడు. ప్రతివాడు ఆ డాట్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటి, రౌండ్గా ఉంది లేకపోతే నల్లగా ఉంది, ఏ ప్లేస్ ఎక్కడుంది పేపర్, ఇలా రాసుకుంటూ వెళ్ళారు. అప్పుడు టీచర్ ఒక మంచి మాట చెప్తాడు. మీరందరూ నల్ల డాట్ గురించి బాగానే రాశారు, ఆ చుక్క గురించి. కానీ ప్రతి వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, ఒక నల్ల చుక్కను మాత్రమే చూశారు, మరి ఆ చుట్టూతో ఉన్న వైట్ స్పేస్ని చూడలేదు కదా అంటారు. అప్పుడు పిల్లలందరూ ఆలోచనలో పడతారు, కరెక్టే కదా అని. అట్లా మనం కూడా ఏంటి అంటే ప్రతి వాళ్ళ యొక్క ఆ డాట్ అనేది వాళ్ళ లోపాలు, చుట్టూతో ఉన్న వైట్ స్పేస్ వాళ్ళ మంచితనం. మనం అలాంటి మంచితనాన్ని చూడలేకపోతున్నాము. అందరిలోనూ లోపాలు మాత్రమే ఎతుకుతున్నాము. అంత వైట్ స్పేస్ ఉంటే కూడా మనం ఎవరం దాన్ని గమనించలేదు అని టీచర్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, లోపాలే కాకుండా పక్కన వాళ్ళలో మంచితనం చాలా ఉంటుంది, వైట్ స్పేస్ లాగా ఎంతో మంచితనం ఉంటుంది, దాన్ని గుర్తించండి అని చెప్పి చెప్తారు. మనం కూడా అంతే. చుట్టూతో అంత మంచితనం ఉండగా మన దృష్టి అంతా కూడా చిన్న లోపాల మీదే ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి మన దృష్టి అనగా మన పర్స్పెక్టివ్ మార్చుకుందాం. ఏం తప్పు ఉందో కాకుండా ఎంత మంచి ఉందో చూడటానికి ప్రయత్నిద్దాం. ఒక ఆలోచన, ఒక కథ మీ జీవితాన్ని 3 నిమిషాల్లో మార్చేయచ్చు. మార్క్ 3 Minute Motivation నా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.